హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళీ వ్లాగ్స్ అండి. ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ ట్రెండింగ్ స్లీవ్ డిజైన్ అనేది ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే మనం కట్ వర్క్ కట్ చేసుకోవడానికి క్యాన్వాస్ అనేది 1.5 ఇంచు వెడల్పు ఉండేలాగా తీసుకొని కింది వైపు ఒక 1/2 ఇంచు మార్జిన్తో ఒక లైను, తర్వాత ఒక 1/2 ఇంచు మార్జిన్తో ఒక లైన్ అనేది వేసుకున్న తర్వాత కట్ వర్క్ అనేది మనకి ఎంత వెడల్పులో కావాలో అంత వెడల్పులో ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. నేనైతే 1.5 ఇంచు వెడల్పు ఉండేలాగా మార్కింగ్ అనేది చేసుకుంటున్నానండి. ఇలా చివరి వరకు మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కింది లైన్కి పై లైన్కి అలాగే మనం 1.5 ఇంచు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ 3 టచ్ అయ్యేలాగా ఇలా కట్ వర్క్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. మీకు వీలైతే ఫ్రీ హ్యాండ్తో అయినా డ్రా చేసుకోవచ్చు, లేకపోతే బాటిల్ క్యాప్స్ కానీ లేకపోతే స్కాలప్ స్కేల్స్ కానీ మనకి ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయండి. వాటిని కూడా యూజ్ చేసుకొని ఈ స్కాలప్ అనేది నీట్గా డ్రా చేసుకోవాలి. ఈ స్కాలప్ని మనం ఎంత నీట్గా డ్రా చేసుకుంటామో అంతే నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ స్కాలప్ని డ్రా చేసుకున్న విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు ఎక్కడ కూడా షేప్ అనేది చేంజ్ అవ్వకుండా రౌండ్గా వచ్చేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి. మనం ఎంత నీట్గా కట్ చేసుకుంటే డిజైన్ ఫినిషింగ్ అనేది అంత నీట్గా వస్తుంది. ఇక్కడ 2 హ్యాండ్స్కి ఒకేసారి కట్ చేసేసాను. ఇలా కట్ చేసుకున్న ఈ పేపర్ క్యాన్వాస్కి ఒక సైడు షైనింగ్ అనేది ఉంటుంది. ఆ షైనింగ్ ఉన్న వైపు లైనింగ్ పైన పెట్టి నీట్గా ఐరన్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనము పేపర్ క్యాన్వాస్ని ఇలా ఐరన్ చేసేటప్పుడు హీట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటే తొందరగా జాయింట్ అవుతుంది, మనకి ఊడిపోకుండా ఉంటుందండి క్యాన్వాస్ అనేది. ఇలా నీట్గా లైనింగ్ పైన పెట్టి ఐరన్ చేసుకున్న తర్వాత ఇంకొక ఎడ్జ్ని ఉంటుంది కదా, ఆ ఎడ్జ్న ఇలా స్టిచ్ అనేది వేసుకుంటే వాటర్లో పెట్టినప్పుడు ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మెయిన్ పీస్ రైట్ సైడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ లైనింగ్ని పెట్టి ఎడ్జ్లో ఒక కుట్టు అనేది వేసుకోవాలి. మనం స్కాలప్ చుట్టూ రౌండ్గా కుట్టుకునేటప్పుడు క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఉండాలి అంటే ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఆ స్కాలప్కి తగ్గట్టు ఆ షేప్ ఎలా అయితే ఉందో సేమ్ అదేలాగా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. కార్నర్స్ తిరిగే ప్రతి చోట కూడా సూదిని కిందికి దింపుకుంటూ పాదాన్ని పైకి లిఫ్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా మనకి అటు ఇటు అవ్వకుండా కరెక్ట్గా మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో సేమ్ అదేలాగా కుట్టుకున్నట్లయితే కట్ వర్క్ షేప్ అనేది నీట్గా వస్తుంది. కట్ వర్క్ షేప్ అనేది కుట్టేటప్పుడు కొత్త వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ క్యాన్వాస్కి ఎడ్జ్న కుట్టు పడేలాగా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకొని రండి. అప్పుడు మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది ఆ కార్నర్స్లో నీట్గా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలి. కార్నర్స్లో నీట్గా కట్స్ అనేది ఇచ్చుకోండి. మనం వేసిన కుట్టు అనేది కట్ అవ్వకూడదు, అలాగని కుట్టుకి దూరంగాను కట్ చేసుకోకూడదు. కుట్టుకి దగ్గరగా కట్ చేసుకుంటేనే మనకి షేప్ అనేది కరెక్ట్గా రివర్స్ అవుతుంది, లేకపోతే కార్నర్స్లో చిన్న చిన్న ముడతలు అనేది వస్తాయి. చూడండి, ఇలా ముడత వచ్చినప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా 2 వేళ్ళతో పట్టుకొని ఇలా అన్నామంటే మనకి అక్కడ ఫ్రీ అయిపోయి ముడతలు ఏమీ రాకుండా నీట్గా వచ్చేస్తుందండి. ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఐరన్ చేసుకున్నట్లయితే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా నీట్గా ఐరన్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసుకొని లైనింగ్ని మెయిన్ పీస్ని ముడతలు రాకుండా నీట్గా జాయింట్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ డిజైన్ కుట్టుకోవడానికి మన ఒరిజినల్ హ్యాండ్ హైట్ కన్నా 1 ఇంచ్ అనేది తగ్గించి తీసుకోవాలి. ఎందుకంటే కింద స్కాలప్కి కింద మనం ప్యాచ్ అనేది యాడ్ చేస్తాం కాబట్టి ప్యాచ్ కుట్టుకోవడానికి 2.5 ఇంచు వెడల్పున్న స్ట్రైట్ క్లాత్ అనేది తీసుకున్నాను. దానికి ఇలా లైనింగ్ కూడా తీసుకొని ఇలా 1/2 ఇంచు వెడల్పుతో ఒక కుట్టు అనేది స్ట్రైట్గా వేసుకుంటూ రావాలి. ఇలా స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేసుకొని నీట్గా రఫ్ చేసుకోవాలి. దాన్ని ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకొని పై కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా పైకుట్టు అనేది వేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న హ్యాండ్ని దీనికి జాయింట్ చేసుకోవడానికి ఇలా 1 ఇంచు మార్జిన్తో స్ట్రైట్గా మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. మనకి ప్యాచ్ 1 ఇంచ్ వరకు వస్తుంది కాబట్టి ఇలా స్ట్రైట్గా 1 ఇంచు మార్కింగ్ చేసుకొని దానిపైన ఆల్రెడీ మనం స్టిచ్ చేసి పెట్టుకున్న స్కాలప్ హ్యాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని పెట్టి ఇలా స్ట్రైట్గా ఒక కుట్టు అనేది ఫస్ట్ వేసుకుంటున్నాను. మనం స్కాలప్ చుట్టూ కుట్టుకోవాలి అంటే క్లాత్ అనేది జరిగిపోతుంది. అలా జరగకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఇలా స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ స్కాలప్ తిరిగే దగ్గర ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కరెక్ట్గా స్కాలప్ ఎడ్జ్న స్టిచ్ పడేలాగా సూదిని కిందికి దింపుకుంటూ పాదాన్ని పైకి లిఫ్ట్ చేసుకుంటూ షేప్కి తగినట్టు స్టిచ్ చేసుకుంటూ చివరి వరకు రావాలి.
ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత కింది వైపున పైపింగ్ కుట్టుకోవడానికి 1 ఇంచ్ వెడల్పున్న స్ట్రైట్ క్లాత్ అనేది తీసుకొని ఇలా డబల్గా ఫోల్డింగ్ చేసుకొని ఈ హ్యాండ్ని ఇలా రివర్స్ చేసుకొని ఇలా ఒక 1/2 ఇంచు క్లాత్ అనేది కొంచెం ముందుకు వచ్చేలాగా పెట్టి మనం పైకుట్టు వేసుకున్నాం కదా ప్యాచ్కి, ఆ పైకుట్టు పైనే కుట్టు పడేలాగా ఒక కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి థ్రెడ్ పైపింగ్తో పని లేకుండా చాలా ఈజీగా పైపింగ్ అనేది కుట్టుకోవచ్చు అండి. నార్మల్ చిన్న మిషన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ మెథడ్లో పైపింగ్ అనేది చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. సేమ్ మెథడ్లో నెక్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు అండి. చూడండి, ఇప్పుడు ఆ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని మనకి ఎంత సన్నగా కావాలో అంత సన్నగా ఫోల్డింగ్ చేసుకొని క్లాత్ని ఎక్కడ కూడా లూస్ అనేది వదలకుండా టైట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ అనేది వేసుకున్నట్లయితే పైపింగ్ అనేది రెడీ అయిపోతుంది. డిజైన్ అనేది ఇలా కంప్లీట్ అయిన తర్వాత చూడడానికైతే ఇలా ఉంటుంది. ఇంకా బ్యూటిఫుల్గా కనబడాలి అంటే మనకి ఆ కార్నర్స్ తిరిగే ప్రతి చోట కూడా చిన్న చిన్న బీడ్స్ అనేది స్టిచ్ చేసుకుంటే ఇంకొంచెం అందంగా ఉంటుంది. నేనైతే ఇక్కడ వైట్ కలర్ బీడ్స్ అనేది స్టిచ్ చేస్తున్నాను. బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత బీడ్స్ అనేది స్టిచ్ చేస్తున్నాను. ఎందుకంటే బ్యాక్ నెక్ కూడా సేమ్ డిజైన్ పెట్టాను కదా, ఒకేసారి స్టిచ్ చేసుకోవచ్చు బీడ్స్ అనేసి ఇలా స్టిచ్ చేస్తున్నాను. మీలో ఎవరికైనా బ్యాక్ నెక్ డిజైన్ కూడా వీడియో కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో అయితే పెడతానండి. కొంచెం లేట్ అవుతుంది, ఒక 2 డేస్ లోపల వీడియో అనేది పెట్టడానికి ట్రై చేస్తాను. ఇలా చివరి వరకు కుట్టుకున్న తర్వాత రివర్స్ చేసుకొని ముడి అనేది వేసుకున్నట్లయితే మన హ్యాండ్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో డిజైన్ అనేది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.